అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 28 సెప్టెంబర్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం వర్ష ఋతువు దక్షిణాయనం శనివారం. ఈరోజు తిథి ఏకాదశి సాయంత్రం 4:33 వరకు. తదుపరి ద్వాదశి. ఈరోజు నక్షత్రం ఆశ్లేష తెల్లవారు 5:39 వరకు. తదుపరి మఖ. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించాలి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. తదుపరి వృషభ రాశి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి. అవసరానికి చేతిలో ధనం నిలువ ఉండదు. తదుపరి మిథున రాశి. ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. గృహమున కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. తదుపరి కర్కాటక రాశి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. తదుపరి సింహరాశి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల అంచనాలు నిజమవుతాయి. తదుపరి కన్యరాశి. దైవ చింతన పెరుగుతుంది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఉద్యోగమున కొందరి ప్రవర్తన వలన శిరోబాధలు తప్పవు. కొన్ని పనుల్లో ఆటంకాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. తదుపరి తులారాశి. విలువైన వస్తు లాభాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి వివాహ ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. వ్యాపారాలలో కొంత పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఉద్యోగాలు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. తదుపరి ధనుస్సు రాశి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. దైవసేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. తదుపరి మకర రాశి. చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దూర ప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి. బంధుమిత్రులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటాయి. తదుపరి కుంభరాశి. సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఆర్థిక లాభాలుంటాయి. తదుపరి మీనరాశి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తు వాహన లాభాలు అందుకుంటారు. వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది.